క్యూటీస్ వెల్కమ్ బ్యాక్ టు ఎన్ఎస్ లావిష్ హోమ్. ఈరోజు ఈ వీడియోలో మనం ఈ ఫ్రాక్ స్టిచ్చింగ్ ఏ విధంగా చేసుకోవాలి అన్నది చూద్దామండి. నేనైతే సపరేట్గా కటింగ్ ఆల్రెడీ చూపించాను కదా. ఎవరైనా కటింగ్ చూడని వాళ్ళు ఉంటే ఒకసారి కటింగ్ వీడియోని ఒకసారి విజిట్ చేయండి. అలాగే మన పేజ్ని ఫాలో చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. చూసారు కదా, ఇలా సపరేట్గా మనం తీసేసుకున్నాం కదా. అలాగే నేను యోక్ పార్ట్కి మనం డిజైన్ వేస్తున్నాం కదా స్ట్రిప్స్ తోటి. ఆ స్ట్రిప్స్కి మనం 2 సైడ్స్ ఇలా జిగ్జాగ్ చేసుకొని ఫస్ట్ పెట్టేసుకోవాలండి. ఇప్పుడు ఈ ఫ్రాక్కి మనం ఏదైతే బాడీ పార్ట్ ఉందో అది మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకొని లైనింగ్ని ఈ విధంగా పెట్టుకొని నెక్ దగ్గర స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఆర్మ్ హోల్ దగ్గర స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. అలా చేసుకున్న తర్వాత ఆపోజిట్కి ఫోల్డింగ్ అనేది చేసుకొని ఈ మిడిల్లో టక్స్ అనేది పెట్టుకోవాలండి. చూడండి, ఈ విధంగా అయితే నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా. ఇలా మనం స్టిచ్చింగ్ చేసుకొని ఆపోజిట్కి ఇలా ఫోల్డింగ్ చేసుకొని దీనిపైన మళ్ళీ ఒక స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. చూసారు కదా, ఇలా 2 సైడ్స్ బ్యాక్ అండ్ ఫ్రంట్ రెండు స్టిచ్చింగ్ ఇలా వేసుకొని మిడిల్లో టక్స్ కూడా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత షోల్డర్స్ని జాయింట్ చేసుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా షోల్డర్స్ని జాయింట్ చేసేసుకున్నాం కదా. ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత ఇక్కడ గమనించండి, నేను బ్యాక్ సైడ్ ఉక్స్ లాగా వేయడానికి ఒక చిన్న కట్ అయితే ఇచ్చాను. మిడిల్లో ఇచ్చేసిన తర్వాత ఒక చిన్న స్ట్రిప్ అయితే తీసుకొని దానికి ఆ స్టిచ్చింగ్ అనేది వేసుకొని ఆపోజిట్ సైడ్కి ఫోల్డింగ్ చేసుకొని ఫినిషింగ్ అనేది చేసుకున్నానండి. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు అయిపోయింది కదా. ఇప్పుడు పక్కన రిఫరెన్స్ పిక్లో యోక్ పార్ట్ దగ్గర డిజైన్ అనేది వచ్చింది కదా ఫ్రిల్స్ ఫ్యాబ్రిక్తో. సో ఆ డిజైన్ వేసుకోవడానికి ఇలా మార్కింగ్ అయితే చేసుకున్నాను. ఫ్రంట్ సైడ్ అలాగే బ్యాక్ సైడ్ మీకు ఎక్కడ కావాలో మార్కింగ్ అనేది చేసుకోండి. చేసిన తర్వాత మనం ఏదైతే స్ట్రిప్స్ రెడీ చేసుకున్నామో ఆ స్ట్రిప్స్ని ఇలా ఫ్రిల్స్ అయితే పెట్టేసుకోవాలండి. టోటల్ స్ట్రిప్స్ని చూడండి, ఈ విధంగా చిన్న చిన్న ఫ్రిల్స్ అయితే పెట్టేసుకోవాలి. ఈ విధంగా మనం రెడీ చేసుకున్న తర్వాత చూడండి, నేను చూపిస్తున్న విధంగా ఇలా చిన్న స్ట్రిప్స్ అయితే తీసుకోవాలి. సన్నని స్ట్రిప్స్ తీసుకోవాలి. 8 ఇంచెస్ తీసుకోవాలన్నమాట. ఇలా 2 స్ట్రిప్స్ తీసుకొని ఇక్కడ ఆర్మ్ హోల్ సైడు చూడండి కోల్డ్ షోల్డర్స్ వచ్చే మోడల్లో మనం ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలండి 2 సైడ్స్. ఈ విధంగా స్ట్రిప్స్ని యాడ్ చేసుకున్న తర్వాత మనం ఏదైతే ఫ్రిల్స్ రెడీ చేసుకున్నామో ఆ ఫ్రిల్స్ని ఈ విధంగా బ్యాక్ సైడ్కి పెట్టుకొని మనం మార్కింగ్ చేసుకున్నాం కదండి, సేమ్ అదే మార్కింగ్ పై నుంచి స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. సేమ్ ఈ స్ట్రిప్స్ ఉన్నాయి కదా సన్నని పట్టి స్ట్రిప్స్, ఆ స్ట్రిప్స్ పై నుంచి స్టిచ్చింగ్ అనేది ఇలా రౌండ్గా మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇలా ఫస్ట్ లేయర్ అయితే స్టిచ్చింగ్ చేసేసుకున్న తర్వాత కోల్డ్ షోల్డర్స్ టైప్లో వస్తుందండి. ఇలా చేసుకొని మళ్ళీ సెకండ్ లేయర్ అనేది స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. చూడండి, దీనిపైన ఇంకొక స్ట్రిప్ తీసుకొని ఇలా సెకండ్ లేయర్గా మళ్ళీ స్టిచ్చింగ్ అనేది చేసుకుంటున్నాము. సో ఈ విధంగా మనం టోటల్గా కోల్డ్ షోల్డర్స్ మోడల్లో వచ్చేటట్టు బంచ్ వచ్చేలాగా మనం ఎన్ని లేయర్స్ అయినా స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు. నేను 2 లేయర్స్ అనేది స్టిచ్చింగ్ చేశానండి. ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత యోక్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దీని కింద బాటమ్ పార్ట్ అనేది స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే మనం బాటమ్ పార్ట్ స్టిచ్చింగ్ చేసే ముందు టోటల్ బాడీ లెంత్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలండి. లెంత్ని చెక్ చేసే ముందు బాడీ పార్ట్ని ఇలా బ్యాక్ సైడ్కి తిప్పుకొని 1 సైడ్ అయితే మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. 1.5 ఇంచ్ అనేది స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలండి. ఇలా 1.5 ఇంచ్ స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత రిమైనింగ్ టోటల్ లెంత్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి మనం. సో చెక్ చేసుకొని సేమ్ అంతే లెంత్ వచ్చేలాగా చూడండి 13 ఇంచెస్ వచ్చింది కదా. సో 13 ఇంచెస్ అంటే టోటల్గా బ్యాక్ ఫ్రంట్ కలిపి 26 ఇంచెస్ అనమాట. సో 26 ఇంచెస్ వచ్చేలాగా మనం ఏదైతే బాటమ్ పార్ట్ ఉందో ఆ మెయిన్ ఫ్యాబ్రిక్ని సేమ్ అంతే లెంత్ వచ్చేలాగా ఫ్రిల్స్ అనేది యాడ్ చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా మనం గేరా పార్ట్కి ఫ్రిల్స్ అనేది యాడ్ చేసుకోవాలి. లైనింగ్కి మెయిన్ ఫ్యాబ్రిక్కి రెండింటిని కలిపి ఇలా ఫ్రిల్స్ వేసుకున్న తర్వాత దీనికి మనం బాడీ పార్ట్ బాటమ్ పార్ట్ రెండు కలుపుకొని జాయింట్ అనేది చేసేసుకోవాలి. ఈ విధంగా బాడీ పార్ట్ అలాగే బాటమ్ పార్ట్ రెండు కలుపుకొని ఇలా జాయింట్ అనేది చేసేసుకోవాలి. ఇలా జాయింట్ చేసేసుకున్న తర్వాత చూడండి, 1 సైడ్ మనం ఆల్రెడీ స్టిచ్ చేసాం కదా. ఇప్పుడు మనం బ్యాక్ సైడ్కి తిప్పుకొని ఇలా సెకండ్ సైడ్ కూడా మనం కింద బాటమ్ పార్ట్ వరకు జాయింట్ అనేది చేసేసుకోవాలి.
చూసారు కదా, ఇలా స్టిచ్చింగ్ వేసుకున్న తర్వాత ఫ్రంట్ వైపుకి ఫోల్డింగ్ చేసుకోండి. చూడండి, ఫ్రాక్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ ఫ్రాక్ అవుట్లుక్ ఎలా వచ్చింది, వేసుకుంటే ఎలా ఉంది అని మీరు చూడాలనుకుంటున్నారా? నేను కూడా చూడాలనుకుంటున్నానండి. చూసేయండి. చూడండి ఎంత క్యూట్గా ఉందో, వేసుకుంటే చాలా బాగుంది కదా. ఇలాంటి అవుట్ఫిట్స్ మీరు నేర్చుకోవాలి అనుకుంటున్నారా? మీరు కూడా ఓన్గా స్టిచ్ చేసుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఇంకా ఎందుకు ఆలస్యం, మన యూట్యూబ్ ఛానల్లో రెగ్యులర్గా పోస్ట్ చేస్తుంటానండి కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియోస్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాచ్ చేసేయండి, అలాగే నేర్చుకోండి. మీకు కస్టమైజేషన్ కావాలి అనుకున్న వాళ్ళు మన పేజ్ని ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. కావాలి అనుకున్న వాళ్ళు మా కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ చేసేయండి. ఓకేనండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇలాంటి అప్డేట్స్ కోసం రెగ్యులర్గా ఫాలో చేసేయండి. బాయ్.